జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా 70% సుఫలితాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా వృశ్చిక రాశి వారికి 2025 ఫిబ్రవరి మాసంలో దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఫిబ్రవరి 14 వరకు కూడా తృతీయ భావంలో మకర రాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల అధికారుల సహకారంతో పూర్తి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయాల్ని, నూతన అవకాశాలని మీరు అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం పొందగలుగుతారు, తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ, నూతన పదవులు కానీ రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అలాగే అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఫిబ్రవరి నెల 11 తరువాత చతుర్థ భావంలో కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల కుటుంబపరమైనటువంటి అవసరాల కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు కానీ ఇతరత్ర ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు సప్తమ భావంలోనికి ప్రవేశించడం వల్ల వృషభ రాశిలోనికి ఆయన రావడం వల్ల వక్రాన్ని తొలగించుకుని సక్రంగా ఆయన ప్రయాణం చేయడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం కనిపిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ శుక్రుడు పంచమ భావంలో సంచరించడం వల్ల ఆత్మీయ జనాలతో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టమైనటువంటి కార్యక్రమాలంతా కూడా ఈ వారంలో మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఈ రకంగా సమాజంలో మంచి గుర్తింపును, పేరు ప్రఖ్యాతులని మీరు తెచ్చుకోగలుగుతారు. లాభభావంలో కన్యారాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఫిబ్రవరి మాసంలో కూడా కేతు అలాగే సంచరిస్తారు కనుక కన్యారాశిలో మీరు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. నూతన అవకాశాలు అందుకుంటారు. నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయంలో అభివృద్ధిని పొందగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది. మరి 2025 ఫిబ్రవరి మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి సూర్య భగవానుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 70% సుఫలితాలు అందించే వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరించే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా కుజుడు, శని, రాహువు ఈ 3 గ్రహాలు మాత్రమే వీళ్ళని ఇబ్బంది పెట్టే వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల భూములకు సంబంధించిన విషయాలు కాస్త ఇబ్బందిగా మారుతాయి. వాహన సంబంధమైనటువంటి ఆటంకాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మీకు ఆటంకంగా కనపడే వాతావరణం కనిపిస్తుంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో కుంభరాశిలో సంచరించడం వల్ల అర్ధాష్టమ శని దోషం వల్ల కుటుంబపరమైనటువంటి కొన్ని సమస్యలు, ఉదర సంబంధమైనటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. అలాగే మీ కింద పనిచేసే పనివారితో, అనగా ఇంటా బయట పనిచేసే పనివారితో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక పంచమ భావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది. ఈ రాహు పంచమ భావంలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల పంచమ భావంలో కొన్ని సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, తద్వారా వచ్చేటువంటి సమస్యల్ని మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రకంగా అనవసరంగా మీరు సమాజంలో నిందలు పడ్డం, లేకపోతే అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు ఇబ్బందిగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మరి 2025 ఫిబ్రవరి మాసంలో ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవిని ఆరాధించండి. శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. స్వామివారికి కుంకుమ పూజాది కార్యక్రమం నిర్వర్తించండి. అలాగే చతుర్థ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని సందర్శించే స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 1 కేజీ కందిపప్పును దానం చేయండి. 2025 ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.